హాయ్ అండి, సింపుల్గా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మామాకులు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను ముందుగానే ఈ ఆకులన్నీ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఓ బాండీలో నూనె పోసుకుని ఆకులన్నీ వేసి 2 టమాటాలు, ఓ 15 పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు కూడా పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టుకుందాము. ఇలా మనకు మగ్గిందండి, ఇది చల్లారి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చల్లారిన ఆకులు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలండి. ఒక బాండ్లీలో నూనె పోసుకుని ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని తాలింపు బాగా వేపుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత ఈ పచ్చడి కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.